బైరెటీస్ లో అనేకేళ్లుగా సాగుతున్న చీకటి దందాకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చినా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి జాయింట్ వెంచర్ పేరిట సాగుతున్న ఆ దోపిడీ వ్యవహారం అధికారులకు తెలిసినా వాళ్లు అడ్డుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వ సంస్థను భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వచ్చే ప్రత్యేక రాయితీలు ప్రయోజనాలు పొందుతూ తిరిగి రూపాయి కూడా గనుల శాఖకు చెల్లించకుండా దోచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాయింట్ వెంచర్ లో పాలు పంచుకున్నప్పుడు వచ్చే ఆదాయంలో ప్రభుత్వ వాటా సర్కార్కే చెల్లించాలి. అయితే భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు పొందుతున్నారే తప్ప మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వాటా సొమ్మును చెల్లించడం లేదు. కడప జిల్లాకు చెందిన ఓ నేత బైరేటీస్ బెనిఫిషియేషన్ లో గోల్మాల్ చేస్తున్నారని గనుల శాఖ గుర్తించి ఏళ్లు గడుస్తున్నా ఆయనపై చర్యలు లేవు. ఆ నేత గనుల శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పైసా రాబట్టలేకపోయిందని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోయింది. బైరేటీస్ బెనిఫిషియేషన్ లో చీకటి దందా సాగుతోందని తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ జమానాలో సహజ వనరుల దోపిడీకి పాల్పడిన అనేక మందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ ఆ కడప నేత దోపిడీ గురించి తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిలువునా ముంచుతున్న ఈ నేత వ్యవహారం తెలిసినా అధికారులు మౌనంగా ఉంటున్నారు. 2008 నుంచి ఏపీ గనుల శాఖతో కలిసి జాయింట్ వెంచర్ చేస్తున్నా నేటికి ఆ శాఖ అతని నుండి పైసా రాబట్టలేకపోయింది. ఖనిజాభివృద్ధి సంస్థకు అతడి కంపెనీలో 11% వాటా ఉన్నా ఆ సొమ్మును నేటికి అందుకోలేకపోయింది. మరోవైపు భాగస్వామ్య వ్యాపారం కావడంతో గనుల శాఖ అధికారులు అతనికి అతి తక్కువ ధరకే బైరేటీస్ ను సరఫరా చేస్తున్నారు. ప్రతి నెల సగటున 5 నుంచి 10,000 టన్నుల బైరేటీస్ ని ఆ ప్లాంట్ లో బెనిఫిషియేషన్ చేస్తున్నారు. అయితే ఈ రకంగా కోట్లకు కోట్లు ఆర్జిస్తున్న ఎండీసీకి మాత్రం అతను మొండి చేయి చూపుతున్నాడు. 11% వాటా సొమ్మును ఇవ్వకపోవడంపై ఇప్పటి వరకు బోర్డు సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఆ సంస్థకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఎందుకు సమీక్షించలేదు అని గనుల శాఖకు కాగ్ అనేక ప్రశ్నలు సంధించింది. దీనిపై గనుల శాఖ వద్ద ఒక్క సమాధానమూ లేదు. అటు ఆ కంపెనీపై చర్యలు లేవు.